వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేమైతే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మా క్లబ్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. 1 minute. ఏది మీ ఎటైర్ చూపియరా మాకు? మొత్తం ట్రెడిషనల్ ఎటైర్. మా కమ్యూనిటీలో క్లబ్ హౌస్లో అయితే దేవుడిది పూజ చేస్తున్నారండి. అందులో మేము కూడా కూర్చుంటున్నాం అనమాట. అందుకని అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని పానకం వడపప్పు అయితే కొంచెం దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసి ఇంకా రెడీ అయ్యి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ పూజ చాలా బాగా జరిగిందండి. అయ్యగారు అస్సలు హడావుడియే చేయకుండానే మంచిగా చేశారు, లీజర్గా. అండ్ ముందు రోజు నైటే అంత డెకరేషన్ అయితే చేశారండి. మా నైబర్స్ అనమాట, వాళ్ళే ఇది మెయిన్ పూజ అంతా చేశారనమాట. దాంట్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయమన్నారు అండ్ మేము కూడా కూర్చున్నాము. అలా 10 మంది దంపతులు అయితే పార్టిసిపేట్ చేశారండి. చాలా బాగా చేశారండి. వాళ్ళు ఎవ్రీ సండే పిల్లలకు కూడా అన్ని దేవుడి పాటలు అయితే నేర్పిస్తారండి. ఎంత ఓపిక్గా వాళ్ళకు ఉండే బిజీ టైంలో కూడా పిల్లల కోసం టైం తీసుకొని స్పెండ్ చేసి పాటలు కూడా నేర్పిస్తారు. ఈ వీడియో ఎండింగ్లో చూడండి ఎంత బాగా పిల్లలందరూ పాటలు పాడతారో. హనుమాన్ చాలీసా అన్నీ పాడతారండి. దేవుడి పాటలు అన్నీ కూడా నేర్పిస్తారనమాట. లింగాష్టకము ఇలా అన్నీ నేర్పిస్తారు. ఇంకా మేమైతే ముందు వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇంకా అన్నీ దేవుడి ఫోటో, పూలు అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. అన్ని లిస్ట్ ముందుగానే ఇచ్చేసారండి. ఆ లిస్ట్ అంతా తీసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. అండ్ పూజ మాత్రం చాలా బాగా చేశారండి, చాలా బాగా అనమాట. మాకైతే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట మేము ఇలా కూర్చోవడము. అండ్ అది మాత్రం నాకు ఇంకా బాగా అనిపించింది అనమాట. రాముల వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైవేద్యం అవన్నీ కూడా అక్కడే అరేంజ్ చేసేసారండి. ఇలా ఈ 10 మంది జంటలు మాత్రమే మంచిగా కూర్చొని దేవుడికి ఎదురుగానే మంచిగా పూజ చేశారండి. కుంకుమ పూజ కూడా జరిపించారండి. అంటే ఫస్ట్ వినాయకుడి పూజ చేసాము, తర్వాత రాముడికి పూజ చేసాము, తర్వాత సీతాదేవి పేరు మీద కుంకుమ పూజ చేర్పించారనమాట. అండ్ పాలతోటి, నెయ్యితోటి, చక్కెర అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి అభిషేకం కూడా జరిపించారనమాట. చాలా బాగా జరిగింది. ఇప్పుడు చేస్తున్న వాళ్ళేనండి అంతా స్పాన్సర్ చేశారనమాట. వాళ్ళ వల్లనే మాకు కూడా ఈ మంచి అవకాశం అయితే దొరికింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ బ్లెస్డ్గా అనిపించింది అనమాట. అందరికీ కూడా కలిగించాలని, అలాగే భగవంతుని యొక్క దయ అందరి మీద లోకమంతా కూడా మనము అందులో బాగుంటాము. అక్కడ దాన్ని మనము ఇంకా అయ్యగారి దగ్గర అయితే అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నారండి. పూజ అయిపోయాక ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పిల్లలు పాటలు కూడా పాడారనమాట. పిల్లలు అయితే ఎంత బాగా చేస్తున్నారండి. కాపీరైట్ పడుతుందని అయితే నేనైతే మ్యూజిక్ యాడ్ చేయలేదు. అండ్ చాలా బాగా చేశారండి పిల్లలు కూడా. తర్వాత పాటలు కూడా చాలా బాగా పాడారనమాట.
చేస్తున్నారండి పిల్లలందరినీ కూర్చోబెట్టేసి ఇంకా పాటలు పాడించడానికి దేవుడికి ఎదురుగా వీళ్ళిద్దరేనండి. వీళ్ళిద్దరి వల్లనే మాకు ఇంత మంచి అవకాశం అయితే దొరికింది. థ్యాంక్స్ టు దెమ్ అనమాట. ఇంకా పిల్లలు కూడా చూసారు కదా, ఇంతమంది పిల్లలకి ఓపిక్గా వాళ్ళు ఎవ్రీ సండే కూడా 1 అవర్ టైం తీసుకొని పాటలు నేర్పిస్తారండి. 1.5 అవర్. చూశారు కదా, పిల్లలైతే చాలా బాగా పాటలు అయితే పాడారండి. ఆ తర్వాత అయితే ఇంకా అందరైతే ప్రసాదాలు తీసుకున్నారనమాట. ప్రసాదాలకైతే మంచిగా పరవాన్నం పెట్టారు. పరవాన్నం అయితే చాలా బాగుంది. అండ్ పులిహార పెట్టారు, దద్దోజనము, వడ పెట్టారు, పానకము అండ్ వడపప్పు అన్నీ అయితే ఇచ్చారండి. రవ కేసరి కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయన్నమాట. మీ అపార్ట్మెంట్స్లో ఎలా జరిగింది అనేది నాకు చెప్పండి. అండ్ పంచామృతం కూడా పూజలోనే ఇచ్చారు, మళ్ళీ కూడా ఇచ్చారనమాట. ప్రసాదం ఇచ్చే టైంలో కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేశానండి. చూడండి, చాలా బాగా జరిగింది మా శ్రీరామనవమి. మంది అయితే అన్సబ్స్క్రైబ్డ్ గానే నా వీడియోస్ అయితే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నా వీడియోస్ చూడండి. అండ్ కామెంట్, లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే చిన్న కామెంట్, లైక్ తోటి వీడియో అయితే చాలా మందికి రీచ్ వెళ్తుందన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ కామెంట్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.